నమస్కారం. మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు. నా పేరు కృష్ణారెడ్డి. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ప్రమాదకరమైన అంటువ్యాధి అయినప్పటికీ హెచ్ఐవి వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుంది. హెచ్ఐవికి పూర్తిగా క్యూర్ లేకపోయినా హెచ్ఐవిని నియంత్రించడానికి అంటే నియంత్రణలో నిర్వహించడానికి ఏఆర్టీ మెడిసిన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా ఇస్తారు. రోజుకు ఒక టాబ్లెట్. అది రోజు ఆ టాబ్లెట్ వేసుకుంటే హెచ్ఐవి అనేది ఎయిడ్స్ గా మారకుండా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. అది జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అయితే హెచ్ఐవి అనేది మీరు భయపడినట్లుగా అన్ని విధాలా రాదు. హెచ్ఐవి అనేది కేవలం 4 విధాలుగా మనకు సంక్రమించే అవకాశం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా మళ్ళీ మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. చాలా మంది జస్ట్ ఎక్స్పోజ్ అవ్వడం, కండోమ్ వాడి ఎక్స్పోజ్ అయినా కూడా, అంటే సురక్షిత శృంగారం చేసి కూడా, లేదంటే రొమాన్స్ చేసి కూడా, లేదంటే అసలు ఎక్స్పోజే అవ్వడు, జస్ట్ పార్ట్నర్తో కిస్సింగ్లు అలా చేస్తాడు. అలాంటప్పుడు కూడా హెచ్ఐవి వస్తుందేమని భయపడతారు. హెచ్ఐవి అలా రాదు. హెచ్ఐవి కేవలం అరక్షిత శృంగారం అంటే కండోమ్ లేకుండా తెలియని వ్యక్తితో శృంగారం చేసినప్పుడు ఆ తెలియని వ్యక్తికి మేల్ ఆర్ ఫీమేల్ కి హెచ్ఐవి ఉంటే ఈ పర్సన్ కి కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీ అని కాదు. అంటే మనం ఒక 10 సార్లు అవతలి వ్యక్తితో శృంగారం చేసినప్పుడు అవతలి వ్యక్తికి హెచ్ఐవి ఉంటే బై ఛాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక్కసారి సెక్స్ చేయగానే వస్తుందని కాదు. అంటే అరక్షిత శృంగారం వల్ల హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది. అరక్షిత సూదులు సిరంజులు వాడటం అంటే కలుషిత సూదులు సిరంజులు అంటే హెచ్ఐవి ఉన్న వ్యక్తికి వాడిన సూదిని వెంటనే మనకు వాడటం వల్ల అది ఎక్కడ జరుగుతుంది? హాస్పిటల్లో, ల్యాబుల్లో, వాటిలో జరిగేది కాదు. వాళ్ళు జాగ్రత్తగానే ట్రీట్ చేస్తారు. వాళ్ళకి ఐడియా ఉంటుంది. అది ఎక్కడ జరుగుతుందంటే ఒక గ్రూప్ గా ఏర్పడి గాంజాయి కన్జ్యూమ్ చేసేవాళ్ళు, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు వాళ్ళే ఏం చేస్తారంటే కంటిన్యూగా ఒకరి తర్వాత ఒకళ్ళు సూదులు సిరంజిని ఇంజెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఒకరికి వాడిన సూది సిరంజి ఇంకొకరికి వాడే అవకాశం అక్కడ మాత్రమే ఉంటుంది. అంతేగాని వీళ్ళు ఏంటంటే ఎక్కడో ఎక్స్పోజ్ అయిపోవడం, లేదా ఏదో హెచ్ఐవి టెస్ట్ చేయించుకుందామని వెళ్ళడం ల్యాబ్కి, ఆ ల్యాబ్ వాళ్ళు వేరే వాళ్ళకి వాడింది మాకు వాడారేమో అని భయపడడం, వెంటనే నాకు ఫోన్ చేయడం. అలా కాదండి. ల్యాబ్ వాళ్ళు కానీ, హాస్పిటల్లో కానీ, నాట్ ఈవెన్ ఆర్ఎంపీ డాక్టర్స్ అయినా సరే ఎవ్వరు కూడా ఒకరికి వాడిన సూది సిరంజి ఇంకొకరికి వాడరు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మూడవది అరక్షిత రక్త మార్పిడి. అంటే హెచ్ఐవి పేషెంట్ నుంచి తీసిన రక్తం అది టెస్ట్ చేయకుండా ఇంకొక వారికి ఎక్కిస్తే తప్ప అలా కూడా జరగదు. ఇప్పుడు ఎవరికైనా సరే బ్లడ్ డొనేట్ చేసినా సరే బ్లడ్ తీసుకున్నప్పుడు టెస్ట్లన్నితో పాటు హెచ్ఐవి టెస్ట్ కూడా చేసి లేదంటేనే ఎక్కిస్తారు. కాబట్టి ఈ మూడిటి వల్ల కూడా ఈ విధంగా మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. 4వది తల్లి నుంచి బిడ్డకు. అంటే ఎవరైనా హెచ్ఐవి పేషెంట్ తల్లి అయితే ఆ తల్లి నుంచి బిడ్డకు వచ్చి ట్రీట్మెంట్ సరిగా తీసుకోకుండా, డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా వాళ్ళు ప్రసవించినట్లయితే వాళ్ళ బిడ్డకు సోకే అవకాశం ఉంది. ఈ 4 కారణాలు: ఒకటి అరక్షిత శృంగారం, అరక్షిత రక్త మార్పిడి, అరక్షిత సూదులు సిరంజులు వాడడం, తల్లి నుంచి బిడ్డకి. ఈ 4 కారణాల వల్ల తప్ప ఇంకా ఏ కారణం వల్ల కూడా హెచ్ఐవి రాదు. వెంటనే ఎక్కడో జస్ట్ ఎక్స్పోజ్ అవ్వడం, లేకపోతే కండోమ్ వాడి ఎక్స్పోజ్ అయినా భయపడడం, లేకపోతే ఫింగరింగ్ అంటాం అలాంటి చేసి అయినా భయపడడం, లేకపోతే రొమాన్స్ చేసి భయపడడం, లేకపోతే టెస్ట్ చేయించుకుందాం ల్యాబ్కి వెళ్తే వాడే నీడిల్ వాడాడు అని భయపడడం, లేకపోతే కటింగ్ షాప్కి వెళ్తే కట్ అయిందని భయపడడం, లేకపోతే సినిమాలకు వెళ్తే అందరూ యూరిన్కి వెళ్ళిన దగ్గర నేను యూరిన్కి వెళ్ళాను, ఆ యూరిన్ నుంచి ఏమైనా వస్తుందా? ఎట్టి పరిస్థితిలో హెచ్ఐవి పేషెంట్ యొక్క యూరిన్ నుంచి కానీ, చెమట నుంచి కానీ, లేదా ఉమ్మి నుంచి కానీ, అంటే లాలాజలం నుంచి కానీ, కఫం ఉంటుందిగా కఫం నుంచి కానీ, ఎట్టి పరిస్థితిలో మలమూత్రాల నుంచి కానీ ఎట్టి పరిస్థితిలో హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవ్వదు. కేవలం రక్తంలోనే హెచ్ఐవి అనేది ఉంటుంది, బతుకుతుంది. కాబట్టి ఆ రక్తం కూడా
బయటికి వచ్చిన తర్వాత అది డ్రై అయిపోయేంత వరకు మాత్రమే వైరస్ బతికుంటుంది, అది ఎండిపోతే చనిపోతుంది. మరి సెక్స్ కారణంగా మాత్రం వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకిన తర్వాత తన సంతతిని పెంచుకొని మొదట్లో ఆ వ్యక్తిలో ఉన్న రక్తంలో ఉంటుంది, తర్వాత తన సంతతి పెరిగిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఫ్లూయిడ్స్ లోకి వస్తుంది. అదే ఏం ఫ్లూయిడ్స్? స్పెరం కానీ, యోని ద్రవాలు కానీ, ద్రవ సీరం అంటే మెదడుకు సంబంధించిన ఒక ద్రవం ఉంటుంది, ఆ ద్రవం కానీ, ఊపిరితిత్తుల ద్రవం కానీ, ఈ ద్రవాలు ఏదైతే లిక్విడ్స్ సెకండరీ ఫ్లూయిడ్స్ ఉంటాయో వాటిలో కూడా వైరస్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి సెక్స్ ద్వారా కూడా హెచ్ఐవి సోకుతుంది అనమాట. అంతే తప్ప మిగతా ఎటువంటి కారణం చేత హెచ్ఐవి సోకదు. ఇది తనకు తానుగా రాదు. ఒక వ్యక్తి 10 మందితో సెక్స్ చేసినప్పటికీ కూడా ఈ 10 మందిలో ఎవరికి హెచ్ఐవి లేకపోతే అతనికి రాదు. ఈ చైన్ లో అంటే ఎంతమందితో నువ్వు సెక్స్ చేసావు అన్నది కాదు, ఈ చైన్ లో ఎవరికో ఒకరికి సెక్స్ చేసిన వాళ్ళకి హెచ్ఐవి ఉంటే వచ్చే అవకాశం ఉంది. అది కూడా టెస్ట్ చేయించుకొని తెలుసుకోవాలి. అంతేగాని నేను వెంటనే ఒకరితో సెక్స్ చేశాను నాకు వెంటనే వచ్చేసిందని భయపడి బెంబేలు ఎత్తిపోవద్దు. లక్షణాల గురించి చెప్తూ ఉంటారు. నాకు ఫోన్ చేయడంతో ఇంకా నేను నిన్న సెక్స్ లో పాల్గొన్నానండి, వాళ్ళ నోరంతా ఆరిపోతుందండి, వామిటిక్ అవుతుందండి, నిద్ర పట్టట్లేదు, చెమట పడుతుంది. ఇవన్నీ ఏంటంటే లక్షణాలనే తనకు తాము ఊహించేసుకొని భయపడి స్ట్రెస్ గురై ఆందోళన గురవడం వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయని వారికి వారే ఊహించుకుంటున్నారు. అట్లా లక్షణాలు అంత ఈజీగా రావండి. హెచ్ఐవి సోకగానే లక్షణాలు రావు. అది పెరిగి మన ఇమ్యూనిటీ సిస్టాన్ని డౌన్ చేయాలి, మన ఇమ్యూనిటీ సిస్టాన్ని దెబ్బతీయాలి, అప్పుడు మాత్రమే లక్షణాలు వస్తాయి. మరి ఎట్టి పరిస్థితుల్లో పైన చెప్పిన 4 కారణాల వల్ల తప్ప ఇంకెటువంటి పరిస్థితులు హెచ్ఐవి రాదు. హెచ్ఐవి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండండి. హెచ్ఐవి గురించి భయపడకండి. సురక్షిత విధానంలో ఉండండి. అంతే తప్ప హెచ్ఐవి వస్తుందేమని భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా హెచ్ఐవి గురించి ఎటువంటి డౌట్స్ ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్పగలుగుతాను. ధన్యవాదాలు.